ఈ క్లాస్లో మనం ఓషన్ అసిడిఫికేషన్ గురించి చూద్దాం. 5th చాప్టర్లో ఉంది ఓషన్ అసిడిఫికేషన్ గురించి. సో అందులో మనకు ఈ గ్లోబల్ వార్మింగ్, దాని తర్వాత ఆ క్లైమేట్ చేంజ్, దాని తర్వాత మనకు ఓజోన్ డిప్లీషన్ గురించి, దాని తర్వాత యాసిడ్ రెయిన్స్ గురించి, దాని తర్వాత మనకు చివరిగా మనకు ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్లో భాగంగా ఉన్నాయి. సో మనం ఇది డైరెక్ట్గా ఇచ్చాడు ఓషన్ అసిడిఫికేషన్ అని చెప్పేసి. సో ఇందులో నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకోసం ఈ ఓషన్ అసిడిఫికేషన్ అంటే ఏమి, అంటే సముద్ర ఆమ్లీకరణ అనగానేమి, సముద్ర ఆమ్లీకరణకు గల కారణాలు ఏమిటి, సో ఈ సముద్ర ఆమ్లీకరణ వల్ల పర్యావరణంపై ఏమైనా ప్రభావం ఉందా, జీవవైవిధ్యం పైన ఏమైనా ప్రభావం ఉందా అని చెప్పేసి మనం ఈ క్లాస్లో చూస్తాం. సో ఓషన్ అసిడిఫికేషన్ అంటే సముద్రం యొక్క pH విలువ తగ్గిపోవటనే మనం ఓషన్ అసిడిఫికేషన్గా చెప్తాం అన్నమాట. ఏమి, సముద్రం యొక్క pH విలువ, ఈ pH విలువ మీకు తెలుసు. pH అనేది సాధారణంగా 7 ఉంటే దాన్ని న్యూట్రల్ అని చెప్పేసి అని అంటాం. సో 7కి లోపల ఉంటే వాటికి ఏ ద్రావణాలకైతే వాటి యొక్క pH విలువ 7 కంటే బిలో ఉంటే వాటిని ఆమ్లం అని అంటాం. 7కు అబోవ్ ఉంటే వాటిని మనం క్షారము అని చెప్పేసి అని అంటాం అనమాట, అంటే ఆల్కలీన్ అని చెప్పేసి అని అంటాం. సో 7 దగ్గర ఉంటే దానిని ఆ ద్రావణాలను న్యూట్రల్ లేదా తటస్థం అని చెప్పేసి అని అంటాం అనమాట. సో మనకు ఓషన్ యొక్క pH మనం ఏం చెప్తా ఉన్నాం, ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఈ pH విలువ ఏదైతే ఉందో ఈ pH విలువ తగ్గిపోవటను ఏమంటున్నాం, ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఉదాహరణకు మనకు pH విలువ, సముద్రం యొక్క pH విలువ 8 అని చెప్పేసి మనం అనుకుంటే, సో ఈ 8.2 సముద్రం యొక్క pH విలువ 8.1గా మారటం, లేదా 7.9గా మారటను, లేదా 7.8, ఇలా సముద్రం యొక్క pH విలువ తగ్గిపోవటనే మనం ఏమంటున్నాం, ఓషన్ ఎసిడిఫికేషన్, సముద్ర ఆమ్లీకరణ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఏదైనా ఎప్పుడు ఈ యొక్క సముద్రం pH విలువ తగ్గిపోతుందంటే, సముద్రం అనే కాదు, ఏ ద్రావణం యొక్క pH అయినా ఎప్పుడు తగ్గిపోతుందంటే, ఆ ద్రావణంలో H+ అయాన్ల గాఢత ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ద్రావణం యొక్క pH విలువ తగ్గిపోతుందన్నమాట. సో ఓషన్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి H+ అయాన్ల గాఢత, ఆ నీటిలో H+ అయాన్ల గాఢత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే సముద్రం యొక్క pH విలువ 8.2గా ఉన్నటువంటి సముద్రం యొక్క pH విలువ 8.1 గాను, 7.9 గాను, ఇలా 8.2 నుంచి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దాన్నే మనం ఏమన్నామంటే సముద్రపు ఆమ్లీకరణ లేదా ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పేసి అన్నాం అన్నమాట. సో అంటే ఈ సముద్రపు నీటిలో H+ అయాన్ల గాఢత పెరిగితే ఏమవుతుంది, సముద్రపు నీటిలో H+ అయాన్ల గాఢత పెరిగితే సముద్రం యొక్క pH విలువ అనేది, ఎప్పుడైతే ఈ H+ అయాన్ల గాఢత అనేది పెరుగుతుందో సముద్రపు నీటిలో, అప్పుడు సముద్రం యొక్క pH విలువ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఎప్పుడైతే సముద్రం యొక్క pH విలువ తగ్గిపోతుందో దానినే మనం ఏమన్నామంటే ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పేసి అన్నాం అనమాట. సముద్రపు నీటిలో H+ అయాన్ల గాఢత పెరుగుట వల్ల ఓషన్ ఎసిడిఫికేషన్ జరుగుతుందని చెప్పాం. సో ఏ పరిస్థితుల్లో సముద్రంలో ఈ హైడ్రోజన్ అయాన్ల గాఢత పెరుగుతుంది అని చెప్పేసానంటే, ఎప్పుడైతే పర్యావరణంలో మనకు కార్బన్ డయాక్సైడ్ గాఢత, CO2 యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పోతూ ఉందనుకోండి. సో ఎప్పుడైతే CO2 గాఢత పెరుగుతుందో అప్పుడు ఈ పెరిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ గాఢత, ఈ పెరిగినటువంటి CO2 ఏమవుతుందంటే సముద్రపు నీటిలో కరుగుతుందన్నమాట. సో ఈ CO2
వాతావరణంలో పెరిగినటువంటి CO2 గాఢత ఎప్పుడైతే నీటిలో కరుగుతుందో చూడండి, ఇక్కడ ఈ CO2 అనేది ఇది సముద్రపు నీరు. సో ఇది వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, ఇది సముద్రంలో ఉన్నటువంటి నీటిలో కరిగినప్పుడు ఏమి ఏర్పడుతుందంటే మనకు కార్బోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది అనమాట. ఏమి ఏర్పడుతుంది? కార్బోనిక్ ఆమ్లము, కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది చాలా బలహీనమైనటువంటి ఆమ్లం. కార్బోనిక్ ఆమ్లం అనేది చాలా బలహీనమైనటువంటి ఆమ్లం. సో దీనికి స్థిరత్వం అనేది తక్కువ. సో తర్వాత ఈ విధంగా ఏర్పడినటువంటి కార్బోనిక్ ఆమ్లం చాలా కొద్ది సమయంలోనే దేనిగా మారుతుందంటే బైకార్బోనేట్ అయాన్స్ గాను, ఏమిగా బైకార్బోనేట్ అయాన్స్ గాను, బైకార్బోనేట్ అయాన్స్ గాను, అలాగే హైడ్రోజన్ అయాన్స్ గాను, ఫ్రీ హైడ్రోజన్ అయాన్స్ గాను మారుతుందన్నమాట. చూడండి, ఇక్కడ H+ అయాన్లు అనేవి, హైడ్రోజన్ అయాన్లు అనేవి విడుదలవుతూ ఉన్నాయి. సో మనం ఏం చెప్పుకున్నాం? హైడ్రోజన్ అయాన్ల గాఢత ఏదేని ద్రావణంలో పెరిగినప్పుడు దాని యొక్క pH విలువ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే pH విలువ తగ్గిపోతుందో అప్పుడు ఆ ద్రావణానికి ఆమ్లత్వం అనేది వస్తుందన్నమాట. సో సముద్రం యొక్క నీటిలో కార్బన్ డయాక్సైడ్ కరుగుట వల్ల కార్బోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది బలహీనమైనటువంటి ఆమ్లం. సో ఇది దేనిగా విడిపోతుందంటే H+ అయాన్లుగా విడిపోతుంది. అదేవిధంగా బైకార్బోనేట్ అయాన్లుగా విడిపోతుంది అనమాట. సో ఇక్కడ బైకార్బోనేట్ అయాన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది బైకార్బోనేట్ అయాన్స్ మళ్ళీ వస్తుంది. ఈ పదం అనేది బైకార్బోనేట్ అయాన్స్ అనేది మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ H+ అయాన్లు అనేవి సముద్రంలో ఉన్నటువంటి నీటిలోకి విడుదలవుతున్నాయి. సో ఎప్పుడైతే సముద్రపు నీటిలో H+ అయాన్ల గాఢత పెరిగితే సముద్రం యొక్క pH విలువ ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. సో pH విలువ తగ్గిపోవటమే మనం ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పేసి అన్నాం. సో ఓషన్ ఎసిడిఫికేషన్కు ప్రధాన కారణం వాతావరణంలోకి CO2 అనేది అధిక గాఢతలో విడుదలవటం అని చెప్పేసి మనకు తెలియవస్తూ ఉందన్నమాట. సో సముద్ర ఆమ్లీకరణ లేదా ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది దీర్ఘకాలం పాటు సముద్రం యొక్క pH విలువలో తగ్గింపును సూచిస్తుంది. సో సముద్రపు నీటి pH యొక్క తగ్గుదల ఏం చెప్తుందంటే సముద్రం యొక్క ఆమ్ల స్వభావాన్ని మనకు తెలియజేయనమాట. సో ఓషన్ అసిడిఫికేషన్ ప్రధానంగా సముద్రపు నీటిలోకి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ కరుగుట వల్ల ఏర్పడుతోందన్నమాట. సో కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా సముద్ర ఉపరితలం అదేవిధంగా వాతావరణం మధ్య ఈ కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అనేది, ఎక్స్చేంజ్ అనేది చాలా స్థిరంగా ఉందన్నమాట. సహజంగా అయితే మనం చూసినప్పుడు సముద్రం కొద్దిగా బేసిక్ నేచర్ను కలిగి ఉంటుంది, అంటే ఆల్కలైన్ నేచర్ను కలిగి ఉంటుంది, అంటే క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ సముద్రం యొక్క pH విలువ 8 ఉంది. సో ఇది క్షారత్వాన్ని కలిగి ఉంది. సో మనం అయినప్పటికీ క్షారత్వాన్ని కలిగినప్పటికీ దీని pH విలువ తగ్గుతూ ఉంది కాబట్టి ఎటువైపు పోతూ ఉంది అంటే ఇది ఆమ్లత్వం వైపు వెళుతూ ఉంది కాబట్టి మనం ఓషన్ ఎసిడిఫికేషన్ అని చెప్పేసి అన్నాం అనమాట.